మీద పడేస్తారండి. నాకు అర్థం కాదు. 2 ఏళ్ళైంది అధికారం పోయి. దమ్ముంటే వెదిరి శ్రీరామరెడ్డి గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదో అడగండి. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 90% పూర్తయినట్టు ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంగా ఎందుకు పెండింగ్లో పెట్టిండు అడగండి. దమ్ముంటే వెదిరి శ్రీరామరెడ్డి గారు లేకపోతే బీజేపీ వాళ్ళు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 2 కాంట్రాక్టర్లు కేకును కోసుకున్నట్టు కోసుకొని ప్రాజెక్టులు పంచుకొని అక్రమానికి అవినీతికి పాల్పడుతూ దాని ద్వారా రేవంత్ రెడ్డికి కమిషన్లు దండుకుంటా ఉంటే దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. మీరు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశ స్థాయిలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మహారాష్ట్ర, రాజస్థాన్ చాలా చోట్ల చూసిండ్రు కదా, అవి మాట్లాడరు. రేవంత్ రెడ్డి అవినీతి కనబడదు, రేవంత్ రెడ్డి కుట్ర కనబడదు, రేవంత్ రెడ్డి కుతంత్రం కనబడదు, ఈ ప్రభుత్వం చేసే ఏ తప్పిదం కనబడదు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ ఇదేమైనా బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఉన్న బీజేపీ ఇక్కడ పనిచేస్తున్నది? ఎందుకన్నా మద్దతు కాస్తా ఉన్నారు? ఇట్లయితే మీరు ఎట్లా పెరుగుతారు? ఎట్లా పార్టీ ఎదగాలి కదా, ఏ డెమోక్రాటిక్ పార్టీ అయినా ఎదగాల. మరి మీరు ఎట్లా ఎదుగుతారు? ఇట్లా పొద్దున్న లేస్తే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కొమ్ముగాసే రీతిలో పనిచేస్తే మీరు ఎట్లా ఎదుగుతారు అనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ప్రజలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ఇదేం రాజకీయమో? ఇది వ్యభిచార రాజకీయం. ఇది ఏ ఇంట్లో తిని ఎవరి పాట వాడినట్టు ఇది కాదు, బూత్ సామెత. అది నేను అనదలుచుకోలేదు. ఉన్నదేమో బీజేపీలో పాడే పాట ఏమో కాంగ్రెస్ పాట. ఇది ఎట్లా నడుస్తుంది? రేవంత్ రెడ్డి పాట. మోడీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి పాట ఎట్లా పాడతారు? పీపీటీ కానీ వెర్బాటం కానీ ఎవ్రీథింగ్ ఆయనే మాట్లాడండి, ఈయనదే మాట్లాడండి, ఈయనే మాట్లాడండి, ఆయనదే మాట్లాడండి. ఒక దుర్మార్గమైన ఒక రీతిలో ఇవాళ వ్యవహరిస్తూ కేసీఆర్ గారిని బదనాం చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు పాపం పెద్ద ఆయనను రాళ్లతో కొడుతుండ్రండి, యేసుక్రీస్తుని కొట్టినట్టు కొడుతుండ్రు. ఆయనను మోకా దొరికింది కదా అని చెప్పని, అధికారంలో లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు ఏది పడితే అది మాట్లాడుతుండ్రు ఆయన మీద. ఇది లేఖనండి పాపం, ఆయన స్వదస్తూరితో రాసిన లేఖ, ఇది సంతకం పెట్టిన లేఖ. ఆ రోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు ఆపాలని చెప్పని కేంద్ర మంత్రే కేసీఆర్ గారి యొక్క ఒత్తిడి మేరకు లేఖ రాస్తూ ఆ కాపీని కేసీఆర్ గారికి మార్క్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇంత స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు ఉంటే ఏం మనసుతోటి మీరు ఇవాళ వెదిరి శ్రీరామరెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గారితో దోస్తానం చేయరు, భయ్ సోపత్ చేస్తే చేసుకోరు, మాకేం సంబంధం లేదు, చేసుకోరు, పర్సనల్ సోపత్ చేసుకోరు, పనులు చేసుకోరు, ఇంకేమైనా చేసుకోరు, ఏమైనా చేసుకోరు. కానీ ప్రజల హితాన్ని గండిగొట్టే విధంగా ఒక పార్టీ ఎవరండి దేశంలో? ఎవరు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఎవరా? తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరైనా ఉన్నారా ముఖ్యమంత్రి? ఇన్ తెలంగాణ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అగ్రికల్చర్ సెక్టర్ను మొత్తం స్టెబిలైజ్ చేసి పడేసినారు కేసీఆర్ గారు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, రైతు రుణమాఫీ, తర్వాత రైతుకు పండించిన పంటను వెంటనే పంట క్షేత్రంలోనే కొనుగోళ్లు చేసిన, ఎరువులు సకాలంలో అందించిన, నీళ్లు